కేంద్రం బైపాస్ రోడ్లోని గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రంలోనే 2వ స్థానం సంపాదించిన 52 అడుగుల వినాయకుని వద్ద సప్తకుండాత్మక హోమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ హోమం జరుపుతున్నట్లు గురుస్వామి భానుస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుడి చేతి గోరించి కుడి తొడ మీద పెట్టుకోవాలి. అక్షర మధ్య చేసే శోభనస్థలే గోల్డెన్ యూత్ వినాయక మండపే సమస్త ఎడమ చేయి కిందకు ఉండాలి, కుడి చేయి పై ఉండాలి, కుడి తొడ మీద పెట్టుకోవాలి. శుక్లపక్షే అష్టమ్యా మధ్యవాసరే సౌమ్యవాదరే శుభవాదరే శుభ నక్షత్రే జ్యేష్ఠ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ ఓం శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీ భగవాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగన్నామదేశ్య సర్వతి లక్ష్మీ సౌభాగ్య అరుణ్ కుమార్ నామదేశ్య ధర్మతి లక్ష్మీ సౌభాగ్య విద్యా నామదేశ్య సముద్రస్య కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది దైవిక లక్ష్మి స్థిర అర్థం మమ వ్యాపారేణ వ్యవహారేణ ఆనుకూల్యత సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం మమ జన్మ వ్యాప్తి అర్థం కాలసర్ప సర్పశాప దోష నివారణ అర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ద్వారా మమ గృహే సకల వాస్తుదోష నివారణ ద్వారా సకల పరిస్థితి ఆనుకూల్యత సిద్ధ్యర్థం సకల శత్రుబాధ నివారణ అర్థం విఘ్నేశ్వర భగవానికి జ్వాలకి కొంచెం సమిజలు వేసి జ్వాల వెలిగేటట్టు చేసి ఓం యం వాయవే నమః. తర్వాత అక్షంతలు తీసుకొని 4 దిక్కులుగా హోమగుండం మీద 8 దిక్కులు అక్షంతలు వేయండి. ఓం ఆవహనీయాయ నమః, గణపత్యాయ నమః, దక్షిణాగ్నేయ నమః, సభ్యాయ నమః, అస్గభ్యాయ నమః, దామానధర రత్నాగ్నయే నమః, సప్తజువాయ నమః. ఇది అగ్నిబలం తృతీయ. అక్కడ మీకు ఒక కొబ్బరికాయ పెట్టి కలశంలోని జలాన్ని సంప్రోక్షణ చేసి పసుపు కుంకుమ వేయండి. ఖం బ్రహ్మణే నమః, ఇదమాసనం సుఖాసనం బ్రహ్మా భవ, అష్టాగ్నే సంపూర్ణాక్ష నమస్తు. పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుష్పాన్ని ఉంచండి. ఖం బ్రహ్మణే నమః. పుణ్యపంద్రియా. ఆ తర్వాత కలశముని తీసుకొని ఒకసారి ఆ అగ్నిదేవుడికి చూయించి ఆ చూయించి నెయ్యి వేసేదేమో రైట్ సైడ్ పెట్టుకోండి, మిగతాదేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. చతుస్వరం. మళ్ళీ ఇప్పుడు హోమగుండం మీద 8 దిక్కులు అక్షంతలు చల్లాలి. ఓం ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః. అక్కడ బయట 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 లోపల కాదు, ఒకటే సైడు అక్కకొడి ఇటకొడి. ఓం అగ్నయే నమః, ఓం ఈశానాయ నమః. ఆ సమిదల మీద కొద్దిగా పసుపు కుంకుమ ఉంచండి.
పంచసమిదాన్ గృహీత్వా ముష్టిముద్రయా లక్ష్మీన్ మనసా ధ్యాయేత్ సుతదేవ మూలమంత్రేణ రెండు చేతులతోటి పట్టుకొని పిడికిలతోటి కొద్దిగా ఆ సమితల్ని నేతిలో ముంచి ప్రజాప్రేగం నమః ఏకం ద్వే దేశే ఓం అమ్మే స్వాహ అగ్నైదం. ఇప్పుడు ఓం ఏష దేవసం సర్వ పూర్వజాత గర్భ్యంధ సవిజాయమాన సంజక్షమాన ప్రత్యంగాతుషమి విశ్వతోముఖ. అందరూ కూడా అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి, దోసిని పట్టండి. ఆ అయ్యగారులు ఏ విధంగా చేస్తారో మీరు నేను చెప్పేటువంటిది అనుకున్నో భవ వరదో భవ. మనము అగ్నయే స్వాహ అంటే ఆ ద్రవ్యాన్ని తీసుకువెళ్ళి అగ్నిదేవుడికి సమర్పిస్తాడు. ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడికి. అంటే మనం ఏదైతే నామం చెప్పుకుంటూ స్వాహ చెప్తామో వాళ్ళకి అగ్నిదేవుడు పంపిస్తూ ఉంటాడంట. ఆయన పోస్ట్ మ్యాన్ లాగా దీంట్లో పాత్ర వ్యవహరిస్తూ ఉంటాడు కనుక స్వాహ అన్నప్పుడు వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ నవరాత్రుల్లో భాగంగా లోక కళ్యాణార్థమై గణపతి హవన కార్యక్రమము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హవనము లోక కళ్యాణార్థము అంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలంతా సమృద్ధిగా ఉండాలని, ప్రకృతి అంతా కూడా ఆనుకూలంగా ఉండాలని చెప్పేసి ఎటువంటి కరువు కాటలు రాకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా ఉండాలని చెప్పి ఆ సిద్ధి వినాయకుడికి మనము ప్రార్థన చేస్తూ ఈరోజు గణపతి హవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై గణేష్.